హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈరోజు కూడా. మీ ఇంట్లో అద్దాలు ఎటువైపు పెట్టుకున్నారు, ఎటువైపు ఉంటున్నాయి, దీని వలన ఎలాంటి ప్రమాదకరమైన విషయాలని, ప్రమాదకరమైన సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుందనేది తెలుసుకుందాం. మనం ఈరోజు ఇంటి వాస్తులో భాగంగా నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు, నా యొక్క కంపెనీస్ కావచ్చు, నా యొక్క బిజినెస్ల వల్ల కావచ్చు, ఈ డబ్బు నాకు ప్రతిరోజు రావాలని, ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదేంటంటే ఒక అఫర్మేషన్. యూనివర్సిటీకి మనం అప్లికేషన్ వేసుకోవడం. దీంట్లో చాలామంది చాలా వ్యంగ్యంగా మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మీది అది ఇవ్వండి, ఇది అని అంటున్నారు. ఇది అనవసరమైన మ్యాటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అప్లికేషన్ వేసేది జాబ్ రావాలని అప్లికేషన్ ఇస్తాం. మనకు ఒక మంచి జరగాలని చెప్పేసి తిరుపతి వెళ్తాం, లేకుంటే రకరకాల గుళ్ళకి వెళ్తాం, రకరకాల చేస్తూనే ఉంటాం. మాకు ఇంత రావాలి, అంత రావాలి, ఈ పని కావాలి, ఆ పని కావాలని. మరి దీనికి ఎంతవరకు మనకు అకౌంట్ నెంబర్స్ ఇచ్చాం? ఇది చూసుకొని ఒక అఫర్మేషన్, ఇది మీకు ఏం కావాలో ఒక అఫర్మేషన్ చేసుకొని ఆ అఫర్మేషన్ ప్రకారంగా చేసుకుంటాం. ఒక కారు కొనాలంటే షోరూమ్కి వెళ్తాం, చూస్తాం, ట్రైల్ వేస్తాం, ఇది చేస్తాం. ఒక బైక్ కొనాలంటే ఏదైనా ఇట్లా ఒక అఫర్మేషన్ లాగా ఒక చేసుకొని మనం ముందుకు వెళ్తాం. కానీ దీని వలన ఏదో జరగబోతుంది, ఏదో కాదు. ఒక అఫర్మేషన్, ఈ అఫర్మేషన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. నాకు తెలిసిన భాషలో నేను చెప్పాను, మీకు తెలిసిన భాషలో మీరు చేసుకోవచ్చు. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలని కోరుకుంటున్నాను. అయితే మనందరం ఒక మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఒక అద్దాలు మన ఇంట్లో మిర్రర్స్ ఉంటే ఎటుపక్కన ఉంటే ఎటువంటి ప్రమాదం వస్తుంది, ఎటుపక్కన పెట్టుకుంటే అనేది తెలుసుకుందాం. అలాగే మనము ఒక మంచి లక్కీ మొబైల్ నంబర్స్ ఎలా ఉండాలో అదొకటి ఇస్తున్నాను. తర్వాత మంచి నేమ్ ఎలా ఉండాలో ఇస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి పిల్లలకి ఒక అవకాశం ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్. అది స్కూల్లోనే కరెక్షన్ చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు పడకుండా స్కూల్లోనే మనకి ఏదైనా కరెక్షన్స్ కావాలంటే చేస్తున్నారంట. ఒకసారి వెళ్ళి మీరు మీ యొక్క పిల్లల పేర్లు, నేమ్స్ కరెక్షన్ ఏమైనా ఉంటే చేసుకొని ఆధార్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అయిపోతుంది. 10th లోపు వాళ్ళు ఎవరైనా సరే దీన్ని చేసుకొని ఒక మంచి పేరు పెట్టుకొని సూపర్గా మనం చేసుకుంటూ ముందుకెళ్దాం. అయితే మంచి బిజినెస్ నేమ్ కూడా మనకు కావాలి. అలాగే మంచి సక్సెస్ఫుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్తో మనం ముందుకెళ్తే మన బిజినెస్ మనకు అందరికీ చాలా బాగుంటుంది. అలాగే మంచి మ్యారేజ్ డేట్ లేకపోతే మనకు అనేక రకాలమైన సమస్యలు వస్తాయి. ఆ సమస్యల నుంచి అధిగమించాలంటే నీకు సెప్టెంబర్ 1వ తారీఖు 2025న మరుమంగళ ధారణ అనేది 1/1 కోడ్లో వస్తుంది. అది చాలా బాగుంటుంది. అది ఒక ప్రత్యేక కార్యక్రమాలతో ప్రత్యేకమైన ఒక మంచి మ్యారేజ్ డేట్ని చేయడానికి ఉన్నాను. ఇంకా ఎవరైనా రీమ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ, ఇంకా చాలామంది పెద్దవాళ్ళు కూడా కొంతమంది చేసుకోవాలనుకుంటారు, కొంతమంది కుదరకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు ఆ మ్యారేజ్లో పాల్గొనడానికి, ఆ యొక్క హోమంలో పాల్గొనడానికి, ఆ యొక్క మంత్రోచ్చారణ వినడానికి కూడా కొంచెం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ జంటకు మాత్రమే. దానికి కూడా కొంచెం ఫీజు ఉంటుంది. ఆ పంతులు గారితో వాటితో నేను చేసేయగలుగుతాను. మీరు కూడా ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ముందుకెళ్ళగలరు. అలాగే ఒక మంచి సిగ్నేచర్, ఒక మంచి ఏదైతే వెహికల్ నంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సక్సెస్ నేమ్స్ ఉంటాయి కాబట్టి చేసుకొని ముందుకెళ్దాం. అలాగే నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాము ఫ్యామిలీ గురించి అని చెప్పి. ఒకతను నటరాజన్ గారు, మైథిలి నటరాజన్, ఇతను ఎప్పుడు ఏదో ఒకటి బ్యాడ్ కామెంట్స్, నిన్నైతే బ్యాడ్ కామెంట్ అని నాకేం అనిపించలే, సజెషన్ లాగా అనిపించింది. అయితే ఇలా ఎప్పటికి కూడా చేయలేదనుకోండి. కాకపోతే నటరాజు గారు, మీరు పూర్తి వినలేదని నేను అనుకుంటున్నాను. ఆ వీడియోని వినింటే ఆ కామెంట్ చేసేవాళ్ళు కాదు మీరు. ఎందుకంటే
ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే యొక్క భాగవతమే. నా ఇంట్లో ఏదో నేను పెద్ద ఇదని నేనేం చెప్పట్లేదు ఇక్కడ. ఒకటేంటంటే ప్రతి ఇంట్లో జరుగుతుంది. ఈ సమస్యని రాకుండా ఇప్పుడు నాకు ఆల్రెడీ వాళ్ళు దగ్గరికి వచ్చేసినారు. ఒకప్పుడు చాలా ప్రాబ్లంతో చూసారు, అంతా చూసారు. కానీ నేను దూరమే ఉంటున్నా. ఎంత దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళతో దూరంగా ఉంటున్నా. మా వైఫ్ మాత్రమే వాళ్ళతో ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి కనెక్షన్ కట్ అయిన తర్వాత నేను లైఫ్లో వాళ్ళని దగ్గరికి తీసే ఛాన్స్ ఎప్పటికీ ఉండదు. ఇది నాలో ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ అది అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. నన్ను అపార్థం చేసుకునే వ్యక్తి నాకు అవసరం లేదు. నువ్వు ఏదో మళ్ళీ డబ్బు రాగానే ఇక ఇంత మంచి ఉన్నావు అంత మంచి నువ్వు వచ్చి పొగడతలు పొగడగానే కరిగిపోయేంత ఛాన్స్ నేను ఇవ్వబోను. ఇలాంటి వాళ్ళందరూ చేసినందుకే ఇలాగ నేను ఎదిగిన అనుకుంటున్నాను. మంచి హ్యాపీగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పటికీ మంచి ఫ్రెండ్షిప్తో నాతో కూడా మీరు మంచి ఫ్రెండ్షిప్తో ఉండండి. నాకు తెలిసిన ప్రతి విషయంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి హ్యాపీగా ఉంచుతాను. అలాగే ఒక మంచి మొబైల్ నంబర్ ఉంటే మంచి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో భాగంగా మనందరికీ ఒక బిజినెస్ చేసే వ్యక్తులు కావచ్చు, ఎంతోమంది మనకు పరిచయం అవుతారు. కాబట్టి ఈ బిజినెస్ విధానంలో మనం ముందుకు పోవాలి. కాబట్టి ఆ మంచి నంబర్ ఉంటే మనల్ని సక్సెస్ బాటలోకి 10 మంది రిలేషన్షిప్ను మనకు కల్పిస్తుంది. ఆ బిజినెస్ చేసే యొక్క వ్యక్తిత్వాన్ని మనము తీసుకొని ముందుకెళ్తాం. కాబట్టి ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి, మంచి బిజినెస్ నేమ్ కావాలి, చూసుకొని ముందుకెళ్ళండి. మనము ఈరోజు మిర్రర్స్ మన ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, అద్దాలని కూడా మనం అంటాం. కాబట్టి ఎక్కడున్నాయి మన ఇల్లు, ఉదాహరణకు ఫేసింగ్ ఏదైనా సరే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలాగా రూమ్స్ ఉంటాయి అనుకుంటున్నాను. అయితే మన ఇంట్లో కొన్ని దిక్కుల్లో పెడతాం. ఉదాహరణకి నేను మొన్న రీసెంట్గా ఒక కాకినాడలో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను మీకు. చూడండి, చాలా మంది కూడా అడిగారు. మళ్ళీ ఈ ఏరియాలో అల్మారా, బీరువా ఉంటుంది. ఈ అల్మారాకి ఇటు సైడు మిర్రర్ ఉంటుంది. అదేం చేస్తుంది, ఇటు ఉత్తరం రేసు దీనికి వచ్చి పడతాయి. ఇక్కడ ఎంతైతే పొడవు మనకు ఉందో ఇల్లు, ఈ పొడవు మొత్తము ఆపోజిట్ లోపల చూడంగానే చాలా లోపలగా పెరిగినట్లు అనిపిస్తుంది. చూడండి, మీ అద్దం ఉంటే ఒకవేళ చూసుకోండి, ఇట్లా పెరిగినట్లు అనిపిస్తుంది ఇల్లు. ఇదంతా ఇక్కడ దాకా పెరిగినట్టు, అంటే నైరుతి పెరిగినట్లు. నైరుతి పెరిగితే ఏమవుతుంది, ధనాదాయం తగ్గిపోతుంది. చావులు, అంటే ఇక్కడ సౌత్ వెస్ట్ అంటాం అది. ఈ సౌత్ని పెంచుకోవడం వలన నరకప్రాయమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల సూసైడ్లు చేసుకునే మార్గము అనేది ఎక్కువ చేస్తుంది. ప్రతి ఇంట్లో అందరూ గమనించాల్సిన విషయమే. అలాగే కొంతమంది తూర్పు ఫేస్ పెట్టి మళ్ళీ బీరువాలు ఉంటుంది. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరూ బీరువాకు ఒక అద్దం ఉంటే మంచిది అనేసి పెట్టించుకుంటారు, ఓకే. కానీ ఈ మిర్రర్ ఉంటే కనుక ఇమీడియట్గా వెనక సైడ్ స్క్రూలు ఉంటాయి, ఇప్పేసేయండి తొందరగా. ఇక్కడ కూడా ఉంటుంది. ఇదేమవుతుంది, ఇక్కడ ఈస్ట్ నుంచి కనపడే ఈ ప్రతిబింబం ఏదైతే ఉందో ఇక్కడ దాకా పెరిగినట్లు అనిపిస్తుంది. దీన్ని కూడా ఏమంటారు, సౌత్ వెస్ట్ ఏదైతే ఉందో పెరిగితే సేమ్ పొజిషన్ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఇది చేయకండి పొరపాటు దయచేసి. అలాగే కొన్ని పెద్ద పెద్ద ఇళ్ళల్లో, కొంచెం లేటెస్ట్ కట్టుకున్న ఇళ్ళల్లో కొంతమంది నార్మల్గా ఇక్కడ షోకేజ్లు పెడుతున్నారు. అంటే జస్ట్ డ్రెస్సింగ్ టేబుల్ ఈ మూలన, ఇక్కడే బాత్రూమ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పెట్టినప్పుడు సేమ్ ఈ యొక్క పవరే ఈ గోడకండి. ఇంకా ఒక బీరువా అనుకోండి, మీరు డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, ఈ గోడ నుంచి ఈ గోడ వరకు ఇలా మిర్రర్స్ ఎక్కడ కనిపించొద్దు. ఒక్క మిర్రర్ కూడా కనిపించొద్దు. ఒకవేళ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఒక కట్టెన్ వేసేయండి దానికి.
మీరు ఏదన్నా రెడీ అవ్వాలన్నా చేయాలన్నా మీరు తీయలేని పొజిషన్ ఉంది, ఏదన్నా ప్రాబ్లం ఉంది అనుకోండి, దానికి కర్టెన్ వేసేయండి, లేకుంటే పేపర్ పెట్టేయండి, లేకపోతే స్టిక్కర్ వేసేయండి దానికి. ఆ యొక్క ప్రతిబింబం కనిపించొద్దు. కనీసము లేదంటే ఒక కర్టెన్ వేపించుకొని మీరు వాడుకున్న వెంటనే మళ్ళీ దాన్ని మూసేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దానివల్ల చాలా ప్రమాదం. ధనాదాయం మొత్తం పడిపోతుంది. ఎందుకంటే ఇల్లు పెరిగినట్టు వస్తుంది కాబట్టి. అలాగే ఇక్కడ గోడలు ఉంటాయి. ఈ గోడ కూడా ఉంటుంది. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ మెయిన్గా వాడుతుంటారు. ఈ గోడలకు కూడా ఈ గోడకు కానీ ఈ గోడకు కానీ కొంతమంది టీవీలో కూడా పెడతా ఉంటారు. ఇక్కడ ఈ గోడకు ఎట్లా చెప్పాం కాబట్టి ఈ గోడకు ఉండకూడదు, ఈ గోడకు ఉండకూడదు, ఈ గోడకు కూడా ఉండకూడదు. ఈ గోడకు ఉండొచ్చు. ఇక్కడ ఈ గోడ మొత్తం ఉండొచ్చు, ఈ గోడ మొత్తం ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇక్కడ దాకా ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండకూడదు. ఇది చాలా డేంజరు. ఒకవేళ మీకు ఈ వీడియో ఏమన్నా అర్థం కాకపోతే మీ యొక్క ఇంటి వీడియో తీసి పంపండి. చూస్తే ఒకసారి నెగటివ్స్ ఉన్నాయా అది కూడా చెక్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఆర్ఆర్ పవర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మనం. ఇది చాలా డేంజరు. అద్దాల విషయంలో మాత్రం చాలా డేంజరు. ఆర్ఆర్ పవర్స్ ఏదైనా ఉంటే క్రియేట్ చేసుకోవచ్చు, కానీ అద్దాలు మాత్రము పెరిగినట్లు చాలా డేంజర్ అంటే డేంజరు. ఇదొక్కటి దీంట్లో ఉన్న మైనస్ ఇంట్లో నుంచి. అలాగే కొంతమంది టీవీలు పెడతా ఉంటారు ఇక్కడ. ఈ గోడకు అసలు టీవీ షోకేజ్లు ఈజీగా ఉంటుందని చెప్పి పెట్టుకుంటుంటారు. మన వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు, లేకుంటే ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఏరియాలో సోఫాలు పెట్టి ఈ ఏరియాలో సోఫాలు పెట్టి బరువు పెట్టేస్తారు. ఈశాన్యంలో కావచ్చు, తూర్పులో కావచ్చు. ఈ బరువు పెట్టి మనం ఏం చేస్తాము, వెస్ట్ సైడ్ తిరిగి చూస్తూ ఉంటాం. వెస్ట్ సైడ్ అనేది నెగటివ్. ఆ నెగటివ్ సైడ్ చూస్తూ ఉంటే దాని పవర్ ఏదైతే ఉందో అది మంచిది కాదు. మనం ఏం చేయాలంటే ఏది ఉన్నా కానీ నార్త్ గోడకు కానీ ఈస్ట్ గోడకు కానీ టీవీలు ఉండాలి ఎప్పటికైనా. నార్త్ గోడకు కానీ ఈస్ట్ గోడకు కానీ అది ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం టీవీ చూసే పద్ధతి నార్త్ సైడ్ తిరుగుతుంది. అది ఏమవుతుందంటే ఆ పాజిటివ్ వేతో మనకి ధనాదాయం కలిగి కుబేర యొక్క పవర్ వచ్చి, అలాగే బుధుడి యొక్క పవర్ మనకు నార్త్లో బుధుడికి అధిపతి కాబట్టి బుధుడి యొక్క పవర్ మనకు వచ్చి సక్సెస్ అనేది మనకి ఇస్తుంది. లేకపోతే ఈస్ట్ చూసినా కూడా సేమ్ మనకు సూర్యశక్తి అనేది మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి డోర్ పక్కనే పెడతాం కదా, మరి అంటే డోర్ కావాలంటే కొంచెం పక్కకు పెట్టుకోవచ్చు. కరెక్ట్గా ఈస్ట్లో మనం టీవీ పెట్టుకోవచ్చు డోర్ పక్కన. అది కావాలంటే ఎవరికైనా, నేను కొత్త ఇల్లు కట్టించుకుంటున్నా కానీ ఏదైనా సరే పెట్టుకుంటున్నా కానీ ఆ ప్లానింగ్ కూడా నేను వేసేయగలుగుతాను. ఎందుకంటే వస్తువులు ఎక్కడ ఏది పెట్టాలన్నది క్లియర్ కట్గా మీకు ఏదో ప్లాన్ చేసి ఇచ్చినాము ఇంకా అయిపోయింది అనేది మనకు కాదు. మీరు పూర్తిగా ఇల్లు కంప్లీట్ అయ్యి మీరు ఇంట్లో ఉండి మీ యొక్క సంసార వ్యవహారాలన్నీ చేసుకునే వరకు దాంట్లో ప్రతి వస్తువును ఎక్కడ పెట్టాలన్నది నేను కేర్ఫుల్గా చూస్తాను. మీరందరూ చాలా జాగ్రత్త వహించి ఇంటి విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంట్లో ఆరా పవర్స్ చాలా ఉన్నప్పుడే మనకు ఏ పరిస్థితులు, ఏ ఇబ్బందులు, ఎటువంటి నెగటివ్స్ మనం పైన వచ్చినా ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా మనల్ని బయటపడేస్తుంది. ఆ ఆరోగ్య సమస్యలు లేనప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎట్లా అన్నారు. మహాభాగ్యము అంటే డబ్బు. హెల్త్ ఈజ్ వెల్త్ అని ఇంగ్లీష్లో ఎలా వర్డ్ ఉందో ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మనందరికీ తెలుసు కాబట్టి చూసుకోండి. ఒక్కొక్కరికి ప్రతి వ్యక్తికి కావలసిన కొన్ని నీడ్స్ ఉంటాయి. ఏముంటాయి? ప్రతి వ్యక్తికి ఎటువంటి అప్పు లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరితో ఏ మాట లేకుండా హాయిగా డబ్బు రావాలి మనకు అనుకునే మనస్తత్వం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఇందులో ఆరా పవర్ క్రియేట్ అయినప్పుడు మనకు ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా మనం ఎక్కడికైనా డ్రైవింగ్ చేసినా ఏది చేసినా ఎట్లా పోయినా ఏ ప్రమాదాల నుంచి బయటపడకుండా మనల్ని కాపాడుకుంటూ మనల్ని తీసుకొస్తుంది మన యొక్క
ఆరా పవర్. ఈ ఆరా పవర్ ప్రతి ఒక్క ఇంటికి కావాలి. ప్రతి గుడిలో ఉంటుంది. కొంతమంది కొత్తగా గుళ్ళు కడతా ఉన్నారు. నాకు తెలిసిన ఒక కస్టమర్, ఒక అతను చాలా గుళ్ళు కట్టించినానని చెప్తున్నారు. కానీ అతనికి నేను చెప్పాను ఒకటే, మీరు గుళ్ళు కట్టించారు, గుడిలో ఆరా పవర్ ఉందా అంటే, ఏమో సార్ నాకు తెలియదు దాని గురించి అన్నాడు. గుడిలో ఆరా పవర్ క్రియేట్ అయితే దేవునికి పవర్ చాలా వస్తుంది. ఆ దేవుడికి పవర్ వచ్చినప్పుడు ఆ యొక్క కోరికలు అనేటివి కూడా బాగా తీరుతాయి. అందుకనే గుడిలో కొన్ని ఆరా పవర్స్ క్రియేట్ చేస్తే కనుక చాలా 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 బాగుంటుంది. అది మీ అందరు కూడా ఎవరైనా గుడిలు కానీ, ఏదైనా ఆశ్రమాలు కానీ, అనాథ ఆశ్రమాలు కానీ, లేదా ఏదన్నా ఓల్డేజ్ హోమ్స్ కానీ, ఎలా ఉన్నా కూడా మీరు వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే కనీసం ఒకసారి చెప్పండి. ఏదున్నా కూడా క్లియర్ చేసి హ్యాపీగా సంతోషంగా వాళ్ళు అక్కడ అందరూ బాగుండి సంతోషంగా చేయాలని కోరుకుంటున్నాను. నేను మీకు ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా చూస్తాను. ఎందుకంటే నేను ఎందుకు చూస్తాను ప్రతి ఒక్కటి అంటున్నా అంటే, యూనివర్స్ నాకు ఒక పవర్స్ని ఇచ్చింది. ఆ పవర్స్ని నేను సద్వినియోగం చేసుకొని మీ అందరికీ ఒక మంచి పొజిషన్ ఇచ్చి, నేను ఆ పొజిషన్ నుంచి అంటే మనం ఏమి ఇస్తే మనకు యూనివర్స్ అది ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను అదే వేలో ఉన్నాను. మీరు కూడా మీకు తెలిసిన ఎవరైనా సరే ఇలాంటివి రెమెడీస్ చేసుకోవాలన్నా లేకుంటే ఏదైనా ఉంటే కూడా పంపండి. మీకు ఆరా పవర్ ఉందా లేదా మీ యొక్క ఫోటోని కింద స్క్రోల్ అయిన నంబర్స్కి మాత్రమే పెట్టండి. నా నంబర్ తెలుసని నాకు పెడితే నేను మర్చిపోతాను. కింద స్క్రోల్ అయిన నంబర్కి పెట్టి 1-2 సార్లు అడగండి. ఎందుకంటే వేరే వేరే బిజీలో ఉంటారు. ఆ బిజీ నుంచి చూసి మీకు క్లియర్ కట్గా తెలియజేయగలుగుతారు. ఖచ్చితంగా మీ అందరూ మంచి పొజిషన్కి ఉండాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒకానొక టైంలో ఒక మంచి మీటింగ్ పెడతాను. మీరు ఆ మీటింగ్కు రావాలి. కార్లతో, లక్షలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.